సిటీ న్యూస్కు స్వాగతం. ఉయ్యూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉయ్యూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేటి బాలికలే రేపటి అన్ని రంగాలలో రాణించే వీరవనితలని రాష్ట్ర బాలికా విద్యా అభివృద్ధి అధికారిని భారతి పేర్కొన్నారు. బాలికలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా అవగాహన నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఉయ్యూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కృష్ణా జిల్లా బాలికా విద్యా అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వక్తృత్వ, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సంస్థ ప్రతినిధులు బహుమతులను అందజేశారు. ఈ వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా పలు శివాలయాలలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి పురస్కరించుకుని శివాలయాలు శివనామస్మరణ, అభిషేక మంత్రాల హోరుతో అంతటా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. స్థానిక బలరామునిపేటలో గల శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో పలు ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహించారు. తదనంతరం జ్యోతిర్లింగార్చన చేపట్టి సహస్ర దీపాలంకరణ వేడుకలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గాంధీబొమ్మ శివాలయంలో శివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ పాల్గొని పలు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన సామూహిక శివవ్రతాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈడేపల్లి జోడుగొళ్ల ప్రాంగణంలో శివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో పెద్ద సంఖ్యలో దంపతులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. తెలుగుదేశం జనసేన గాలిలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని సమరశంఖారావం సభలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తెలుగుదేశం జనసేన గాలిలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని సమరశంఖారావం సభలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులతో నగరంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం కోనేరు సెంటర్లో జరిగిన బహిరంగ సభలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రజా సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని బందరును అభివృద్ధి చేసుకుందామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వైసీపీ ప్రభుత్వం అవినీతిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. మచిలీపట్నం టీడీపీ జనసేన నాయకులు యుద్ధానికి సిద్ధమయ్యారని, తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు ఒక సైనికుల్లా పనిచేయాలని, గెలుపు కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకి గుర్తింపునిస్తామన్నారు. ఈ 30 రోజులు పార్టీ కోసం కష్టపడండి అని, మిగతా 5 సంవత్సరాలు మీకోసం మేము కష్టపడతామన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల పోరాట పటిమ విజయానికి నాంది అని జనసేన నాయకుడు బండి రామకృష్ణ అన్నారు. జగన్మోహన్ రెడ్డి కాలు పెట్టాక ఒక్క వ్యాపారస్తుడు కూడా బాగుపడలేదన్నారు. పాదయాత్రలో ముద్దులు పెడుతూ వ్యాపారస్తులను ఆదుకుంటానని చెప్పిన జగన్ రెడ్డి ఈ రోజు అధఃపాతాళానికి తొక్కాడన్నారు. కొల్లు రవీంద్ర గెలిచేంత వరకు నిద్రపోనని బండి రామకృష్ణ శపథం చేశారు. కొల్లు రవీంద్ర గెలిస్తే నేను గెలిచినట్టే అని భావించాలని ఆయన అన్నారు. ఆ డబ్బులు కూడా ఖర్చు లేకుండా వెనక్కి పంపించేశారు. ఆ రోజున మంచినీళ్ళ కోసం 65 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు రిజర్వాయర్లు నిర్మాణం చేసి బందర్లో ఫిల్టరేషన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి ఇంటింటికి నీళ్ల సమస్య లేకుండా చేశాం. గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చి వాళ్ళకి స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలని చెప్పి ఆ రోజున ప్రణాళిక వేసుకున్నాం. కానీ అవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఆగిపోయినాయి. అభివృద్ధి అంటే ఏదో లేదు, బందరు అభివృద్ధి లేదు. కానీ పేరు నాని గారు ఆస్తుల మటుకి బాగా అభివృద్ధి చేస్తున్నాడు. అవునా కదా? ఆస్తుల చిట్టా త్వరలోనే బయట పెట్టాక ఉంటుంది సినిమా. పవన్ కళ్యాణ్ గారి సినిమా చూపిద్దామా మనం? పవర్ స్టార్ దెబ్బ ఎలా ఉండదు చూపిద్దాం మనం. బందరు పవర్ ఎలా ఉండదు చూపిద్దాం. దానికి ఇవాళ అనేక మళ్ళీ ఇప్పుడు దొంగ సర్టిఫికెట్ పుట్టిస్తా ఉన్నాడు. ఇళ్ళకి రోడ్డు మీద ఇల్లు వేసుకుంటే వాటికి అసలు ఎప్పటికీ రావు. ఎదురుకుండా ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్లకు, అక్క చెల్లెమ్మలకు, జన సైనికులకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. బాధలో ఉన్న వారికి తోటి పింఛనర్లు అండగా నిలబడటం అభినందనీయమని మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు అన్నారు. 41వ డివిజన్లో మెరుగుమల్లి లక్ష్మి అనే మహిళ అనారోగ్య కారణాలతో మృతి చెందగా ఆ డివిజన్లోని తోటి పెన్షన్ తీసుకునే వారందరూ కలిసి 30,000 నగదును పోగు చేసి బాధలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులలో ఉన్న కుటుంబానికి మేము ఉన్నామంటూ తమ వంతు సహకారం అందించి
వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపిన వీరి స్ఫూర్తి అందరికీ ఆదర్శప్రాయమన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయం తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చునని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నకేశవరావు, రాంబాబు, భీమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 41వ డివిజన్ లంకా సూరిబాబు గారి డివిజన్ నందు మన గవర్నమెంట్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పథకం పార్టీ, మతం, కులం అని చూడకోకుండా ఎలా అయితే అందిస్తున్నారో అదేవిధంగా ఈ రోజున ఈ వార్డుల్లో పెన్షన్దారులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ వారని వీరని చూడకోకుండా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వంతుగా తలా 100 రూపాయలు ఇచ్చి ఆదుకోవడం చాలా గొప్ప విషయం. ఈ ఆలోచన తెచ్చినటువంటి మన డిప్యూటీ మేయర్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ గారు లంకా సూరిబాబు గారు చాలా మంచి ఆలోచన. ఇలాంటి ఆలోచన చేసి ప్రతి వార్డులో కూడా దీన్ని అమలుపరుస్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఒకరు సాయం చేసుకోవడం చాలా మరి పింఛన్ అంత క్రితం ఇచ్చేవాళ్ళు, మమ్మల్ని లైన్లో నుంచోబెట్టి చాలా బాధ పెట్టేవాళ్ళు. మరి ఇంటింటి వచ్చేవాళ్ళు కాదు, వెళ్ళేవాళ్ళం, పని చేసుకుని వెళ్ళేవాళ్ళం, సమయానికి ఇచ్చేవాళ్ళు కాదు. లంకా సూరిబాబు గారు మంచి ఐడియా మీద మరి ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలని మంచి చేసి మరి వర్షం వస్తే సరే గొడిగేసుకెళ్ళి ఈ తలుపు కొట్టి పింఛన్ ఇచ్చాం. నేను కూడా వెళ్ళేదాన్ని పింఛన్ ఇచ్చి, అదే నేను వెళ్ళేవాళ్ళం. భీమయ్య, మేము సంటియ్య 3-4 వెళ్ళేవాళ్ళం. నేను గొడిగేసి కూడా ఇచ్చాను. మీకు కావాలంటే ఫోటోలు చూసుకోండి, కెమెరా చూసుకోండి. అయితే మరి ఈ ఐడియా మా సూరిబాబు గారు మరి మా గురించి ఎంతో మేలు చేస్తున్నాడు. మాకు కుమ్మరిగుడు ప్రతి బిడ్డ చనిపోతే 100 రూపాయలు ఇద్దాం అని అనుకుని ఆయన మనసులో వచ్చింది. ఈ రోజున మరి చనిపోయిన వాళ్ళందరికీ 100 రూపాయలు తీసాం. కొంతమంది ఇవ్వనన్నారు, ఇవ్వకపోయినా మాకు ఇష్టమని మేము అందరం 100 రూపాయలకి ఇస్తున్నాం. ఈ రోజున మేమంతా మేలు చేస్తున్నాడు. మరి 30,000 వస్తున్నాయంటే కాదండి, ఎవరి కాళ్ళకి స్వయంగా ప్రతి పెన్షనర్ చనిపోతే వాళ్ళకి సహాయంగా మానవతా దృక్పథంతో ఇద్దాము అని వీళ్ళందరూ కలుసుకొని మాట్లాడుకొని ఇచ్చేటువంటి పెన్షన్ అండి ఇది. అంతేగాని ఇది గవర్నమెంట్ ఆర్డర్ కాదు. కాకపోతే పార్టీ మాత్రం దీన్ని బాగా ఎంకరేజ్ చేసి బందర్లో చిటిక నాగేశ్వరరావు, లంకా సూరిబాబు గారే మొదలుపెట్టారు ఈ పద్ధతిని. వీళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది అనేటువంటి ఆలోచన బందర్లో ప్రతి డివిజన్లో కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇది మంచి ఆలోచనగా ప్రజలు కూడా హర్షించతగ్గ విషయం. ఇది ఏ ఒక్కరు కూడా వ్యతిరేకత మాకైనా రేపు ఇలాంటి రోజు రావచ్చు అని ప్రతి ఒక్కళ్ళు దీన్ని సపోర్ట్ చేస్తూ 30,000 రూపాయలు మేరుగ లక్ష్మి గారికి ఈ విధంగా లంకా సూరిబాబు గారి నాయకత్వంలో ఇవ్వడం జరుగుతుంది 41వ డివిజన్లో. ఈ ఆలోచన తీసుకున్నది ఇందాక చెప్పాను, చిటిక నాగేశ్వరరావు, సూరిబాబు గారే దీనికి నిదర్శనం. దాన్ని చూసి మాది 36వ వార్డు. అయినా కానీ వీళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయాన్ని బట్టే మేము కూడా ఇది ఆలోచన బాగుంది. పేదవారి సొంత ఇంటి కలను నెరవేర్చిన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ ముఖ్యమంత్రిని ప్రశంసించారు. దీర్ఘకాలికంగా ఉండటానికి ఇళ్లు లేక అద్దె గదులలో మగ్గిపోతున్న పేదవారి సొంత ఇంటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందరూ కృతజ్ఞతతో ఉండాలని మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ అన్నారు. 43వ డివిజన్లో రిజిస్ట్రేషన్ చేసిన జగనన్న ఇళ్ల పట్టాలను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో ఉండటానికి సొంత ఇల్లు అనేది ఎంతో భావోద్వేగాలతో కూడుకున్న అంశం కాగా అటువంటి వారి పక్షాన నిలబడి వారికి భరోసాను కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె వివరించారు. ఈ డివిజన్లోని 600 ఇళ్లకి ఈ పట్టాలను అందజేసినప్పుడు వారిలో కలిగిన ఆనందానికి వెలకట్టలేమన్నారు. ఈ కార్యక్రమంలో గృహసారథులు, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. డివిజన్లో మరి వాలంటీర్లు, గృహసారథులు, మరి ఈ వార్డు కార్పొరేషన్ అలాగే అందరూ కలిసి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగింది. ఏవైతే ఆ రోజు హామీలు ఇచ్చారో మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి పేరు నాని గారు కానీ మేము కానీ అందరం కూడా ఆ రోజు ఇచ్చిన మాట తూచా తప్పకుండా ఈరోజు అందరికి కూడా ఎవరైతే అర్హత ఉండి ఇళ్ళు లేని వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. మా 43 డివిజన్లో చూసినట్లయితేనే ఒక 600 పట్టాల వరకు ఇవ్వటం జరిగింది. మరి ఏ వార్డు చూసినా ఎవరు కూడా ఒక్కరు కూడా మిగలకుండా ఇవ్వటం జరిగింది. ఇవాళ చూస్తున్నట్లయితే గత ప్రభుత్వాల్లో మరి ఇచ్చామని చెప్పడమే కానీ వాళ్ళకి స్థలం కానీ పట్టా కానీ ఏమి ఇచ్చినటువంటి దాఖలాలు ఇవాళ అలా కాకుండా
ఊళ్ళకు ఊళ్ళే ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా చక్కగా ఎవరికాళ్ళకే ఫ్లాట్లు విభజన చేసి వాటిలో ఏవి సౌకర్యాలు కావాలన్నా కూడా మళ్ళీ ట్రాన్స్ఫరాలు, లైటింగు, పోల్స్, పంపులు, రోడ్లు, డ్రైనేజీ అసలు ఏదండా అది శరవేగంగా అభివృద్ధి చేయటం జరిగింది. ఇలా చేయటం, ఇంత అభివృద్ధి జరుగుతున్నా కూడా ఇంకా ప్రతిపక్షాల వాళ్ళు విమర్శలు చేయటం చాలా సిగ్గుచేటు. వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తూ మరింత అభివృద్ధి జరగాలంటే వైఎస్ఆర్ ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మన మచిలీపట్నంలో పేర్ని కృష్ణమూర్తి గారు రావాలి. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలోని ఈరోజు చూసినట్లయితే మచిలీపట్నం మేయర్ గారు చిట్టిన వెంకటేశ్వరమ్మ గారి సమక్షంలో మరి 43వ డివిజన్లో 600 పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పట్టాదారులు కూడా ఎంతో హ్యాపీగా, ఎంతో సంతోషంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు రావాలండి, పేరుని కిట్టు గారే ఎమ్మెల్యే అవ్వాలి అని ఎంతో సంతోషంగా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వాలు వచ్చినాయి, ఏ ప్రభుత్వం కూడా మాకు ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు. మేము గుడిసెల్లో ఉంటున్నాం, వీధుల పాలు అయిపోయాం. ఇవాళ పట్టాలు వచ్చిన ఎంత సంతోషంగా తీసుకుంటున్నారు. మేయర్ గారితో చెప్పడం జరుగుతుంది, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తామమ్మా, అలాగే కిట్టుబాబుని ఎమ్మెల్యే చేస్తాం అని చెప్పేసి ఎంతో సంతోషంగా మేయర్ గారు చెప్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. ఇళ్ల పట్టాలు ఇస్తానికి చిట్టికిన వెంకటేశ్వరమ్మ గారు, మేయర్ గారు, మా తోటి సభ్యులు, గృహ సార్థకులు అందరం కలిసి వెళ్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము అడగక ముందే మేము ఫ్యాన్ గుర్తుకి జగన్ గారికి ఓటు వేస్తాము, పేరుని కిట్టు గారిని గెలిపించుకుంటాము, మన మచిలీపట్నంలో కార్పొరేటర్లందరినీ కూడా మేము గెలిపించుకుంటాము, 2 ఓట్లు మీకే వేస్తాము, ఫ్యాన్ గుర్తుకే వేస్తాము, మీరు మమ్మల్ని వెన్నంట ఉండి ప్రతి విషయంలో కూడా ఆదుకుంటున్నారు, మేము మిమ్మల్ని వదలము అని చెప్తున్నారు. మేము సిద్ధంగా ఉన్నాం. నేటి తరుణంలో ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని ఆచరించాలని మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ అన్నారు. 45వ డివిజన్ నందుగల రాయపాటి శ్రీరాములు మెమోరియల్ మున్సిపల్ పార్కు నందు నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాయామశాలను మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ ప్రారంభించారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం అలవాటు చేసుకోవాలని ఆమె సూచించారు. వ్యాయామం చేయడం వలన మనం అనారోగ్యం బారిన పడకుండా చాలా వరకు నిరోధించుకోగలమని ఆమె అన్నారు. ప్రస్తుతం అధిక బరువును తగ్గించుకోవడానికి వేల రూపాయలు ఖర్చు చేస్తున్న వారిని మనం చూస్తూ ఉండగా వాటికి ప్రత్యక్ష నిదర్శనం పట్టణంలో వెలుస్తున్న వెయిట్ లాస్ కేంద్రాలు అనేకం కనబడుతున్నాయని ఆమె వివరించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన ఎంతో మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. పట్టణంలో మిగిలిన పార్కులలో కూడా మరిన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆకుల వరలక్ష్మి, బేతపూడి రవి, భోగాది సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. గారు జిల్లా కోట్ సాయిబాబు గుడి పక్కన పార్కులో ఈ రోజున మరి ఇలాంటి చక్కని వ్యాయామం చేసుకునేటటువంటి జిమ్ముకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్న చాలా ఐటమ్స్ ఉన్నవి. జెంట్స్కి కానీ లేడీస్కి కానీ అందరికీ ఉపయోగకరమైనటువంటి పరికరాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవన్నీ మచిలీపట్నం ప్రజలు చక్కగా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నీ కూడా ఇదివరకు అన్ని పనులు మనమే చేసుకునేవాళ్ళం. మనకు శారీరకంగా అన్ని అవయవాలు పనిచేస్తే ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళం. ఇవాళ అన్నీ కంప్యూటర్ అయిపోయి అన్నీ కూర్చొని చేయడం వల్ల ఎక్కడే ఉండి మరి హెల్త్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఏజ్ పెరిగిన కొందికి. అలాంటి టైంలో ఇలాంటి చక్కనైన ఇలాంటి వ్యాయామం చేసుకోవడానికి వీలు కల్పించినటువంటి పేర్ని వెంకటరామయ్య నాని గారికి, అలాగే పేర్ని కృష్ణమూర్తి గారి కిట్టుబాబు గారికి, మరి మా కార్పొరేషన్ తరఫున మా కార్పొరేట్స్ అందరి సహాయ సహకారాలతో మరి ఈ మచిలీపట్నంలో ఏ అవసరాలున్నా కూడా అందరం కూడా చక్కగా ఒక మాట మీద ఉండి అన్నీ చేయటం జరుగుతుంది. ఇవాళ చూస్తుంటే మచిలీపట్నంలో చాలా మంచి రోజులు వచ్చినాయి. దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఏది అనుకుంటే అది అయిపోతుంది. అలాగే భగవంతుడు ఆశీస్సులు కూడా బాగా మెండుగానే ఉన్నాయి. ఒక పార్కులేంటి, రోడ్లేంటి, డ్రైనేజీలేంటి, మరి ఇవాళ దేవాలయాలు చూసినా కూడా పురాతనమైన దేవాలయాలు అన్నీ అభివృద్ధి జగన్ గారు. అలాగే మరి మన మచిలీపట్నం మేయర్ శ్రీమతి వెంకటేశ్వరమ్మ గారు, మన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు గారు, ఈ మా కార్పొరేటర్ ఆకుల వరలక్ష్మి గారు, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాస్ గారి సమక్షంలో జిమ్ము ప్రారంభించబడినది. ఈ జిమ్ము ఏంటంటే ఒక విధంగా మనిషికి ఈ మానసిక ఆరోగ్యానికి మెడిటేషన్ ఎంత అవసరమో, ధ్యానం ఎంత అవసరమో, శారీరక ఆరోగ్యానికి ఈ జిమ్ము వ్యాయామం అనేది ఎంతో అవసరం. పూర్వకాలంలో
ఆటలు, క్రీడలు, కర్రసాములు, బస్కీలు ద్వారా వ్యాయామం చేసేవారు. కానీ ఇవాళ ప్రతి మనిషి కంప్యూటర్తో అనుసంధానం అయిపోవటం వల్ల శారీరక శ్రమ లేదు, మెదడుకి ఒత్తిడి పెరిగిపోయి దానివల్ల మానసిక శారీరక ఒత్తిళ్ళకి లోనవుతున్నారు. అందుకని ఈ జిమ్ అన్నది ఎప్పటి నుంచో మేము పేర్ని నాని గారిని, పేర్ని కిట్టు గారిని అడుగుతుంటే వాళ్ళ సహృదయంతో పేర్ని కిట్టు గారు యువనాయకుడు ఎంతో కృషి చేసి, చిటికెన నాగేశ్వరరావు, వెంకటేశ్వరమ్మ గారు కూడా మాకు సహకరించి, మా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు కూడా మాతో సహకరించి ఈ జిమ్ ప్రారంభోత్సవానికి వాళ్ళ ఆర్థిక మున్సిపాలిటీ నుంచి కూడా నిధులు మంజూరు చేసి ఇవి చేశారు. అలాగే ప్రశాంత్ అని చెప్పి మంచి కోచ్ను కూడా ఏర్పాటు చేశారు. అతను రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి అవార్డులు పొందిన వ్యక్తి, మంచి అనుభవం గల కోచ్. అందుకని ఇక్కడ మేము ప్రజలకు మార్చి 13న ఎల్ఐసి మెగా బిజినెస్ డేను జయప్రదం చేయాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు పిలుపునిచ్చారు. ఎల్ఐసి నూతన వ్యాపార అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందించడంలో భాగంగా మై ఎల్ఐసి మై ప్రైడ్ అనే నినాదంతో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మార్చి 13వ తేదీన మెగా బిజినెస్ డేను పాటించాలని దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగిందని ఐసీఈయు ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్ పేర్కొన్నారు. మెగా బిజినెస్ డేను జయప్రదం చేయడంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఏజెంట్ మిత్రులకు ఫోన్ చేసి నూతన వ్యాపారాన్ని సేకరించేలా ప్రోత్సహించడం, ఏజెంట్స్ మీటింగ్ నిర్వహించడం, ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులను నూతన పాలసీలు తీసుకునేలా సంప్రదించడం, గోడపత్రిక ఆవిష్కరణ, కరపత్రాల పంపిణీ వంటి ప్రచార కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఎల్ఐసి ఇటీవల నూతనంగా ప్రవేశపెట్టిన ధనవృద్ధి, జీవన్ ఉత్తర్, జీవన్ కిరణ్, అమృత్ బాల్, ఇండెక్ట్ ప్లస్ వంటి నూతన పథకాలను గురించి ప్రజానీకంలో విస్తృతంగా ప్రచారం చేపట్టడం జరుగుతోందని, ప్రజల పొదుపుకు సురక్షితమైన, నమ్మకమైన ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జె సుధాకర్, జి కిషోర్ కుమార్, టి చంద్రపాల్, ఎల్ రాజశేఖర్, బి శ్రీనివాస్, ఎస్వి రత్నారావు, ఏ శ్రీనివాసరావు, బిహెచ్ మాధుర్, వై స్వామినాథ్, పి నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసి వ్యాపార అభివృద్ధి కోసం ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రత్యేకంగా పిలిపివ్వడం జరిగింది. మార్చి 13వ తేదీన మెగా బిజినెస్ డేని అబ్జర్వ్ చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఎల్ఐసి నూతనంగా ప్రవేశపెట్టబడిన అనేక పాలసీస్ ప్రజలకి ఆకర్షణీయంగా ఉన్నాయని తెలియజేస్తూ ప్రజానీకంలో విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతోంది. ఇప్పటికే ప్రధానమైన కూడళ్ళైనటువంటి రైతు బజార్లో లేదా బస్ స్టాండ్ సెంటర్లో అలాగే అనేక ప్రదేశాల్లో వాళ్ళకు కావాల్సిన చోట విస్తృతంగా ప్రచారం చేస్తూ రీసెంట్గా ఎల్ఐసి ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాల గురించి ప్రజల్లో ప్రచారం చేయడం జరిగింది. మార్చి 13న ఒక్క సౌత్ సెంట్రల్ జోన్లోనే ఒకే రోజున 1,00,000 పాలసీలు రిజిస్టర్ చేయాలని చెప్పి సంకల్పంతో యూనియన్ పిలిపించింది. యూనియన్ ఇచ్చిన పిలుపుని జయప్రదం చేయాలని ఏజెంట్ మిత్రులతో మీటింగ్స్ పెడతాం కానీ, ఏజెంట్ మిత్రులకు ఫోన్ చేసి ప్రోత్సహించడం కానీ, దాంతోపాటు ఆల్రెడీ ఇప్పటికే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి, పాలసీ హోల్డర్స్కి నూతన పాలసీలు తీసుకోమని చెప్పి తెలియజేయడం కానీ, అలాగే ఇంపార్టెంట్ కస్టమర్స్ అందరినీ కలవడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ మెగా బిజినెస్ డే అనేది ఎల్ఐసి నూతన వ్యాపారంలో ఒక కొత్త మలుపు తిరిగేలా చేయాలని చెప్పి మేమైతే భావిస్తున్నాం. పబ్లిక్ సెక్టర్గా ఎల్ఐసి ప్రజానికం యొక్క జోన్లోకి 75,000 పాలసీల టార్గెట్గా లక్ష్యాన్ని నిర్దేశించుకుని, అదే విధంగా జోన్లో ఉన్న ప్రతి డివిజన్ కూడా 5,000 పాలసీలు తగ్గకుండా ఒకే రోజున రేపు మార్చి 13వ తారీఖున పాలసీలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా మచిలీపట్నం డివిజన్లో కూడా కనీసం 5,000 పాలసీలు తగ్గకుండా ఆ రోజున చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికి 1 మార్చిన పోస్టల్ కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ డివిజన్లో ఉన్న దాదాపుగా 24 బ్రాంచులు, అదేవిధంగా శాటిలైట్ ఆఫీసులు మొత్తం కలిపి 36 బ్రాంచుల్లో కూడా ఆ రోజున నూతన వ్యాపార సాగన చేసి మన లక్ష్యాన్ని సాధించిన విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి ఏజెంట్ మిత్రులు, అలాగే డెవలప్మెంట్ మిత్రులు, అలాగే ఈ సంస్థలోని అనేక అసోసియేషన్లు అన్నీ కూడా వాళ్ళు సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఎల్ఐసి యాజమాన్యం కూడా దీనికి సహకరిస్తుంది. ప్రజలు కూడా ఈ కొత్త పాలసీలు ఏవైతే వచ్చినాయో ఈ నెలలో వాటిని తీసుకొని ఎల్ఐసిలో వాళ్ళ యొక్క పొదుపుని జాగ్రత్త భద్రపరుచుకునే విధంగా తీసుకోవడం అనేది జరిగింది. మన మచిలీపట్నం డివిజన్లో 5,000 మంది పైగా పాలసీలు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దీనిలో భాగంగానే మచిలీపట్నంలో ఇప్పటికే మన ఎంప్లాయీస్ కానీ, అలాగే మన మిత్రులు, ప్రజలు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఎల్ఐసి పట్ల మరి ఆకర్షితులై ఉన్నారు. ఇప్పటికే దేశంలో భారతదేశ వ్యాప్తంగా 40 కోట్ల మంది పైగా పాలసీ హోల్డర్స్ ఉన్నారు. ఏ ప్రైవేట్ కంపెనీ కూడా
ఎల్ఐసిని ఎత్తుకి ఎదగలేనటువంటి పరిస్థితిలో ఎల్ఐసి ఎదిగింది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేయటానికి పూనుకుంటా ఉన్నారు. ఎల్ఐసినే కాదు, రైల్వే కానీ, ఎయిర్లైన్ కానీ, లేకపోతే బిఎస్ఎన్ఎల్ కానీ ఇలాంటి సంస్థలన్నింటినీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పే విధంగా ఈ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. కానీ ప్రజలు మాత్రం దానికి భిన్నంగా ఎల్ఐసి అనేది ఒక ట్రస్ట్, ఒక నమ్మకంగా ఏర్పడి 1956 నుంచి ఇప్పటి వరకు కూడా ఎల్ఐసిలో మరి పాలసీలు తీసుకోవటం అనేది చాలా అభినందిస్తూ ఉన్నాం ప్రజానీకాన్ని. దాదాపు 40 కోట్ల పైగా రామలింగేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నాగాయలంక గ్రామంలో కృష్ణానది ఒడ్డున శ్రీ రామలింగేశ్వర స్వామివారికి తెల్లవారుజామున 2 గంటలకు దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అర్చక స్వాములు నిర్వహించారు. కృష్ణానది ఒడ్డున ఉన్న శివలింగానికి పంచామృతాలతో అర్చక స్వాములు, భక్తులు ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార, పళ్లరసాలు మరియు సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. నాగాయలంక పరిసర ప్రాంతం నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఓం నమః శివాయ అనే నామస్మరణతో కృష్ణానదీ తీరం మారుమోగింది. పెదకళ్లేపల్లిలో స్వయంభూగా కొలువుతీరిన శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మోపిదేవి మండల పరిధిలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన పెదకళ్లేపల్లి గ్రామంలో స్వయంభూగా కొలువుతీరిన శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి జగజ్యోతి కార్యక్రమాన్ని భక్తుల నడుమ నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో చలపల్లి రాజవంశీయులు, యార్లగడ్డ అంకినేడు ప్రసాద్, పద్మనాభ ప్రసాద్, శివరామ ప్రసాద్, ప్రవీణ్ చంద్ర ప్రసాద్, వివేకవర్ధన్ ప్రసాదులు జగజ్యోతిల్లో పాల్గొని అఖండ జ్యోతిని వెలిగించారు. ఎదురుకోలు ఉత్సవం అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు నాగవర ప్రసాద్ బ్రహ్మత్వంలో శ్రీ స్వామి, శ్రీ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కృష్ణా జిల్లాలోని పలు గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని తిలకించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సహాయ కమిషనర్ చక్రధర్రావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధోదిష్టాభ్యామపరిసతి జ్వాలమాలాపురం భాతీశ్వర్యాయ బ్రహ్మణు సంతతకం శిలాభిస్కృతం మధ్య సన్నిభం తస్యాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.